సో మీకు కూడా కళ్యాణ్ ఇష్టమా? కళ్యాణ్ ఎందుకు ఇష్టం? కామనర్ మ్యాన్ కదా, ఆయన కొంచెం జెన్యున్గా ఆడతారు అనమాట. సో కళ్యాణ్ అంటే ఇష్టం. సో ఏ ఎపిసోడ్లో చూసిన తర్వాత కళ్యాణ్ క్యారెక్టర్ గురించి తను చాలా జెన్యున్ ఉంటారని మీకు ఎట్లా అనిపించింది? ఏ ఎపిసోడ్ చూసిన తర్వాత? అంటే సెకండ్ వీక్ వెళ్ళిపోతాడు అనుకున్నాం మేము. సో థర్డ్ వీక్ నుంచి కొంచెం జెన్యున్ వచ్చాడు అనమాట. సో అప్పటి నుంచి మాకు కళ్యాణ్ పడాలని, విన్ అవ్వాలని అనుకున్నాం. ఓకే. కళ్యాణ్ విన్నర్ అవ్వడానికి అంటే హౌస్మేట్స్లో ఉన్న హౌస్మేట్స్ అందరితో కంపేర్ చేస్తే కళ్యాణ్లో ఉన్న బలం ఏంటి, ప్లస్ ఏంటి? అంత బాగుంటుంది. ప్లస్ అంటే ఏం లేదు, అన్న బాగా ఆడతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. బయట ఏంటంటే కొంచెం తనుజ అది అని చెప్పి అంటున్నారు, కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కొంచెం పాజిటివ్ ఉంది, అందుకే బాగా ఆడుతుంది. అంటే కళ్యాణ్కి ఉన్న క్వాలిటీస్, విన్నర్ క్వాలిటీస్ ఏంటి, మిగిలిన హౌస్మేట్స్కి అవి ఎందుకు లేవు, ఏం లేవు? ఎందుకు లేవు ఏం లేవు అంటే ఏం లేవు చెప్పండి, ఎందుకు లేవు మీకు? ఏం లేవంటే ఎవరు విన్ అయినా ఓకే, కాకపోతే ఆయన కొంచెం జెన్యున్ కదా. సో కళ్యాణ్ అని అనుకుంటున్నాం అంతే. ఆయన విన్ అవుతా అది జెన్యున్ కదా? జెన్యున్ కాదని కాదు, తనుజ కంటే ఎక్కువ మా మైండ్ సెట్లో కళ్యాణ్ ఎక్కువ. ఓకే. ఇమాన్యుయల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు. కామెడీ మొత్తం కూడా ఇమాన్యుయల్ టాస్క్లో కూడా బాగా ఆడాడు కదా. ఇమాన్యుయల్ని ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇమాన్యుయల్ విన్ అవుతారని ఎందుకు అనుకోలేదు? అంటే మాకు ఫస్ట్ నుంచి మేము కళ్యాణ్ అని అనుకున్నాము. ఎవరు విన్ అయినా ఓకే అనుకున్నాము. కొంచెం మధ్యలో వచ్చేసరికి కళ్యాణ్ ఎక్కువ అవ్వాలి, కామనర్ కదా, ఒక సోల్జర్ కూడా, జెన్యున్ పర్సన్ అని అనుకున్నాం అంతే. ఓకే. బాగా ఎమోషనల్గా కళ్యాణ్ ఎపిసోడ్ కానీ జర్నీ కానీ చూసిన తర్వాత బాగా ఎమోషనల్గా ఎక్కడ అనిపించింది? అంటే రీసెంట్గా నాకు కొంచెం దెబ్బ తాకింది కదా, ఆయనకు దెబ్బ తాకితే మాకు ఎమోషనల్ అనిపించింది అనమాట. ఆయన ఏడ్చినప్పుడల్లా మాకు ఏడుపు వస్తుంది యాజ్ ఎ బ్రదర్గా. ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారేమో అని ఎప్పుడైనా అనిపించింది? అస్సలు ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఎప్పుడైనా నామినేషన్కి వచ్చినా సరే ఆయన అవుతాడు, అవుట్ అవ్వడు, ఉంటాడు అని అనుకున్నాం మేము. ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడని అయితే అనుకోడు. కళ్యాణ్కి గట్టి పోటీ అంటే తనుజేనా, ఇంకెవరైనా ఉన్నారా? తనుజానే, వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ కదా, తనుజానే. ఆ అక్కనే కొంచెం పోటీ ఎక్కువ ఇద్దరు. డెమన్ పవన్ టాప్ 3 వరకు వస్తారని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేము, కానీ వచ్చాడు టాప్ 5 దాకా. కళ్యాణ్ విన్ అయితే మీరు హ్యాపీ? అయితే చాలా హ్యాపీ అవుతాం. కొంచెం కాదు, చాలా హ్యాపీ.